పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఒక్కో పోలింగ్ బూత్ కు ఒక్కో ఎమ్మెల్యేను పెట్టి ఎలక్షన్ నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను తరిమేసి టీడీపీ గూండాలు రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక వ్యవహారం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా జరగలేదన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఆ కాన్స్టిట్యున్సీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ వాళ్ళు దాదాపు 300-350 మంది 400 మంది అక్కడికి చేర్పించి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ సో వాళ్ళందరితో ఓటింగ్ చెప్పి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉన్న వాళ్ళందరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేసులు పెట్టి దొంగ కేసులన్నీ, ఎస్సీ ఎస్టీ కేసులని, ఇంకో కేసని, ఆ కేసని కేసులన్నీ పెట్టి వాళ్ళందరూ ఊర్లో లేకుండా చేసి, ఒకవేళ ఉన్న వాళ్ళను కూడా తరిమేసే కార్యక్రమం చేసి, అదే కాకుండా ఆడోళ్ళు ఏజెంట్గా పోదామని ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా కొట్టి తరిమేసే కార్యక్రమం అంతా చేసి ఒక్కొక్క బూత్ పరిధిలో దాదాపు 350-400 మంది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, రౌడీలు, గూండాలు వీళ్ళందరూ కూడా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉండి అన్ని పోలింగ్ బూతుల దగ్గర సో వాళ్ళందరూ వీళ్ళందరినీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరినీ పెట్టి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు, అలాగే ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా జరిగి ఉండదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఒక కొత్త వరవడిని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తున్న పరిస్థితి. ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ సీఎం ఆఫీస్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మానిటర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడికి పోలింగ్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్, అట్లాగే పోలీస్ ఆఫీసర్లకు కూడా అందరికీ కూడా అదే ఇన్స్ట్రక్షన్స్, ఎలా చేయాలి ఏం కదా అని చెప్పేసి. సో దీన్ని ఒక ఎలక్షన్ అంటారా? అసలు దీన్ని నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా చూసి